గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? వృశ్చిక రాశి వారికి 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. ప్రధానంగా చతుర్థంలో బుధుడు, తృతీయంలో చంద్రుడు, పంచమంలో శుక్రుడు, దశమంలో కేతువు. అద్భుతమైన వ్యాపార లాభాలున్నాయి. కాలం అనుకూలంగా ఉన్నది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని పనిచేయండి. సరైన కార్యాచరణ తప్పనిసరిగా ఉండాలి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేయండి. అవి మీకు ఎంతగానో మేలు చేస్తాయి. అదృష్ట యోగం సూచితం. ఏ పని ప్రారంభించినా అందులో విజయం ఉంటుంది. ధర్మదేవత అనుగ్రహం సదా ముందుకు నడిపిస్తుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. స్వర్ణాభరణాది యోగాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గృహలాభము, గృహంలో శాంతి లభిస్తుంది. ఇదే విధంగా ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది. సందర్భానుసారంగా పనిచేయండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. సమయస్ఫూర్తిని ప్రదర్శించండి. ఒత్తిడి లేకుండా ఆలోచించండి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి. వృశ్చిక రాశి వారు ఈ వారం ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? వృశ్చిక రాశి వారికి గ్రహయోగం అనుకూలంగానే ఉన్నది కాబట్టి సూర్య ధ్యానం చేయడం ఉత్తమం. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? పంచమ సూర్యయోగం మరింత శుభాలను ఇవ్వటం కోసమై, సూర్య దోషం లేకుండా ఉండటం కోసమై సూర్యుణ్ణి ప్రత్యక్షంగా దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? సూర్యప్రీతిగా గోధుమలు దానం చేయండి.